తొలి వెలుగు మన లోపల ఉండే భావాలు, అనుభూతులు అనంతమైనవి. అవన్నీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ప్రకటితమవ్వాల్సినవి కూడా ఒక్కొక్కసారి కావు. ఆ భావాన్ని మాటల్లో చెప్పాలన్న ఆలోచన, చెప్పగల భాషాపటం లేకపోవటం కారణం కావచ్చు. కొన్ని మనసులో మాగి ఏదో ఒక క్షణాన బయటకు వస్తాయి. అలా మన మనోభావాలు, అనుభూతులు వెలుగులోకి రావటమే ఉన్మేషం. మనలో నిద్రావణమైన భావనలు మేలుకుని అభివ్యక్తం కావటమే ఉన్మేషం. మొగ్గ తన రేఖలను విప్పార్చుకుంటూ సంపూర్ణంగా వికసించి పరిమళాలు వెదజల్లినట్టు, సూర్యుడు మేఘాలను తొలగించుకొని బయటికి వచ్చి ప్రకాశించినట్టు ఉన్మేషం ఆవిష్కృతమవుతుంది. అద్భుతమైన చిత్తరువు కావచ్చు, శిల్పం కావచ్చు, గొప్ప ఆలోచన, పాట, కథ, మహత్తర కావ్యం, నూతనావిష్కరణ కావచ్చు. మన మనసు అనేది ఒక సముద్రం లాంటిది. నిరంతరము వచ్చే అనంతమైన ఆలోచనలకు అలల వంటివి. ముందు వస్తూ ఉంటాయి, వెనక్కి పోతూ ఉంటాయి. వాటిలో ఒకటి రెండు మనం స్పష్టంగా అవగాహన అయ్యే క్షణం. ఉన్మేషం ఒక కళాకారుడి శాస్త్రవేత్త ఆలోచన. భావన మెరుపులాగా మెరుస్తుంది. అదే మొదట అస్పష్టమైన అవగాహన ఉంటుంది. మెల్లమెల్లగా ఒక రూపు దాల్చి ఒక్కసారి వెలుగులోకి వస్తుంది ఉన్మేష క్షణం. బ్రహ్మం అంటే పరమాత్మ, శుద్ధ చైతన్య స్వరూపం. ప్రపంచంలో లేని స్థితి అది ఒకటే. చలనం కలిగింది. సూక్ష్మమైన చలనమే సృష్టి మొదటి కదలిక. విస్తృతమైన వైవిధ్యమైన జగత్తుకు, ప్రగతికి అందచందాలు, ఆనందాలు నిలయమవుతాయి. మన ఆలోచనలు మాట మారే 4 దశలు ఉంటాయి. పశ్యంతి నుంచి మధ్యమ స్థితికి మారి క్షణ భావము మాటల రూపుదిద్దుకుని సున్నితమైన ఉన్మేషం. ఆలోచన మాట లేదా అక్షర రూపం దాల్చి అది ఎంతవరకు ఆలోచన భావమైన మనసులోకి ఉంటుంది. తర్వాత జీవితాత్ గమ్యం, పరమాత్మలో ఐక్యం కావటం. ఆందోళన మన నిజమైన స్వరూపాన్ని మర్చిపోతుంది. అజ్ఞాన నిద్ర నుంచి బయటపడటమే ఉన్మేషత్వం కావటం. ఉన్మేషము ఒక లేగదూడ పాల కోసం తల్లివైపు చెంగున గంతులు వేస్తూ పరుగులు తీసినట్టు జీవాత్మ కూడా మనసులో రావాలి. అదే పరమాత్మ సాక్షాత్కారం. పరంజ్యోతి దర్శనం.